ఇప్పుడు మన వాట్ ఇఫ్ వాట్ అనాలిసిస్ టూల్స్లో వన్ ఆఫ్ ద టూల్ అయిన గోల్ సీక్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. గోల్ సీక్ అంటే మనకి ఒక ఫార్ములా బేస్డ్ సెల్లో ఏ వాల్యూ రావాలో అది మనకి తెలుసు. మరి ఆ సెల్ వేరే సెల్స్ని బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆ వేరే సెల్స్లో ఏ వాల్యూ మారిస్తే ఇక్కడ మనకి ఆ యొక్క గోల్ అనేది లేదంటే మనం అనుకున్న వాల్యూ అనేది రీచ్ అవుతుంది అనేది ఈ గోల్ సీక్ ద్వారా మనం సెట్ చేయొచ్చు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. చాప్టర్ 10లో ఇక్కడ మీకు గోల్ సీక్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ సమ్ డేటా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ప్రజెంట్ వాల్యూ పీవీ అని ఇచ్చాను అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది కూడా ఇచ్చాం. తర్వాత ఇయర్స్, ఎన్ని ఇయర్స్లో ఆ పేమెంట్ చేయాలి అని ఉంది. ఫైనల్గా మంత్లీ పేమెంట్ ఎంత అనేది ఇక్కడ బ్లాంక్గా ఉంది. టోటల్గా ఇక్కడ టైటిల్ ప్లానింగ్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చిన్న ఫార్ములా బేస్డ్ సెల్ని ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాం. మంత్లీ ఎంత పేమెంట్ చేయాలి అనేదానికి. ఓకే, దానికి మనకి ఒక ఫంక్షన్ ఉంది, పిఎంటి అనే ఫంక్షన్. ఇది ఒక ఫైనాన్షియల్ ఫంక్షన్. ఎఫ్వి అంటే ఫ్యూచర్ వాల్యూ, పివి అంటే ప్రజెంట్ వాల్యూ, అట్లానే పిఎంటి అంటే పేమెంట్. క్యాల్కులేట్స్ ది పేమెంట్ ఫర్ ఎ లోన్ బేస్డ్ ఆన్ ది కాన్స్టెంట్ పేమెంట్స్ అండ్ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. మనం తీసుకున్న లోన్కి పర్టికులర్ ఇంట్రెస్ట్ రేటు, పర్టికులర్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ మనం సెట్ చేసి ఇచ్చినట్లయితే దానికి ఒక్కొక్క పీరియడ్కి ఎంత పేమెంట్ చేయాలి అనేది ఈ యొక్క పిఎంటి అనే ఫంక్షన్ క్యాల్కులేట్ చేస్తుంది. సో చూడండి, బ్రాకెట్ స్టార్ట్ చేయగానే ఇక్కడ ఇవి స్టాండర్డ్ పారామీటర్స్ అనమాట. రేట్ మీన్స్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఎన్ పర్ అంటే నంబర్ ఆఫ్ పీరియడ్స్. పివి అంటే ప్రజెంట్ వాల్యూ మీన్స్ లోన్ అమౌంట్ అనుకుందాం, టోటల్ అమౌంట్. ఇవి మెయిన్ పారామీటర్స్. ఎఫ్వి టైపు అనేటివి బ్రాకెట్స్లో ఉన్నాయి, అవి ఆప్షనల్ పారామీటర్స్, అంటే మోస్ట్లీ అవి ఇవ్వక్కర్లేదు ఎప్పుడో తప్ప అని అర్థం. సో మరి ఇక్కడ రేట్ అని ఉంది, రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇదనమాట. మరి ఇక్కడ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంత? 6%. మనకేంటి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కాకుండా మంత్లీ పేమెంట్ కాబట్టి బై 12 అని ఇస్తున్నాం. బై 12 అంటే మంత్లీ ఇది తీసుకుంటుంది. ఎన్ పర్ అంటే నంబర్ ఆఫ్ పీరియడ్స్, ఇక్కడ 10 ఇది సెలెక్ట్ చేస్తాం. మరి ఇక్కడ ఇయర్స్లో మనం పీరియడ్స్ ఇచ్చాం, మనకి ఇక్కడ మంత్లీ పేమెంట్ కావాలి కాబట్టి ఇంటూ 12. సో ఎన్ని మంత్స్ ఉన్నాయో అన్ని మంత్స్ ఇవ్వడం జరిగింది. కామా ప్రజెంట్ వాల్యూ ఇది, ఇనిషియల్ పేమెంట్ ఏంటో అది. సో ఫైనల్గా కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ అమౌంట్ రావడం జరిగింది. ఇలా రెడ్లో బ్రాకెట్లో వస్తే అది ఏంటంటే నెగిటివ్ వాల్యూ అని అర్థం. ఈ పేమెంట్ అనేదాన్ని నెగిటివ్గా ఇక్కడ చూపిస్తుంది. సో మీరు దానికి ఏం చేస్తారంటే ఇక్కడ వెళ్ళి మైనస్ పెట్టండి. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా పాజిటివ్ వాల్యూ రావడం జరిగింది. $1110.21 రావడం జరిగింది. ఈ విధంగా పిఎంటి ఫంక్షన్లో మనం అప్లై చేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క గోల్ సీక్ని
అప్లై చేయాల్సిన అవసరం ఏంటంటే నాకు మంత్లీ పేమెంట్ ఎంత అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. అంటే మంత్లీ పేమెంట్ నేను 1500 పే చేయాలి అనుకుందాం. మరి ఇక్కడ మీరేం చేస్తారంటే వాట్ ఇఫ్ అనాలిసిస్ అని ఉంది డేటా ట్యాబ్ కింద. ఇందులో గోల్ సీక్ అని ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సెట్ సెల్ ఏదైతే ఫార్ములా ఉందో ఆ సెల్ని జనరల్గా సెట్ సెల్ అని అంటాం. టు వాల్యూ ఎంత పే చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకుందాం, లేదంటే 1500 మీ ఇష్టం. మరి బై చేంజింగ్ సెల్ ఏది చేంజ్ చేయాలి అంటే ఇది దేని మీద బేస్ అయి ఉంది? ఐదర్ ప్రజెంట్ వాల్యూ, లేదంటే ఇంట్రెస్ట్, లేదంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్. ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని మనం మారిస్తేనే ఇక్కడ 1000 చేసుకోవచ్చు. ఓకే, నేను సెట్ సెల్ దీనిగా ఇచ్చాను. ఓకే చూడండి, అంటే ఇనిషియల్ పేమెంట్ ఎంత అయింది? 90,073 పైస్ కావడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఫార్ములా బేస్డ్ సెల్లో ఇట్లా 1000 రావడం జరిగింది. అది దీన్ని మారిస్తే ఇట్లా రావడం జరిగింది అనమాట. సరే, క్యాన్సిల్ చేస్తాం. అదే ఇక ఏదో ఇంట్రెస్ట్ రేటో ఏదో ఒకటి మార్చాలి అనుకుందాం. టు వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1200 అనుకుందాం. బై చేంజింగ్ సెల్ ఇక్కడ ఇంట్రెస్ట్ని మారుద్దాం. ఈ మూడిట్లో దేన్నో ఒకదాన్ని మీరు చేంజింగ్ సెల్గా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది ఈ మూడిటిని బేస్ అయింది కాబట్టి. ఓకే చూడండి, 8% ఇంట్రెస్ట్ రావడం జరిగింది. లేదంటే పీరియడ్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. అట్లా ఈ మూడిట్లో దేన్నో ఒక దాన్ని బేస్ చేసుకొని మన యొక్క గోల్ని రీచ్ కావచ్చు అనమాట. ఓకే అని ఇస్తే పర్మనెంట్ అయిపోతుంది. క్యాన్సిల్ అంటే అది ప్రీవియస్ వాల్యూస్నే కలిగి ఉంటుంది.